అనంతపురం జిల్లాలో బెల్ట్ షాపులు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బార్ల తరహాలో దర్శనమిస్తున్నాయి. ఓపెన్ గా బార్లు పెట్టి మరీ మద్యం విక్రయిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల మద్దతుదారులే బెల్ట్ షాపులు నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 30 నుంచి 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. అనంతపురం జిల్లాలో బెల్ట్ షాపులు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బార్ల తరహాలో దర్శనమిస్తున్నాయి. ఓపెన్ గా బార్లు పెట్టి మరీ మద్యం విక్రయిస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల మద్దతుదారులే బెల్ట్ షాపులు నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 30 నుంచి 50 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. అనంతపురం జిల్లా బెల్ట్ షాపులు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బార్ల తరహాలో దర్శనమిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మద్యం వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టింది అని చెప్పొచ్చు. ప్రధానంగా హిందూపురం నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా బ్రాందీ షాపులకి అనుమతి తీసుకొని ఒక్క షాపుకి 10 బెల్ట్ షాపులు ఊరూరా కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి పోలీసులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ పట్టించుకోవటం లేదు. అసలు బెల్ట్ షాపులకే అక్కడ అవకాశమే లేదు. ఎక్కడే కానీ బెల్ట్ షాపులకి పర్మిషన్లు ఇవ్వము, తర్వాత పర్మిట్ రూములకు కూడా ఎక్కడే కానీ అవకాశాలు ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ మద్యం వ్యాపారం మీద ఒక నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పేసి ఒకవైపున చెప్తుంటే, మరోవైపున చంద్రబాబు బామర్ది నియోజకవర్గంలోని హిందూపురంలో ఈ రకంగా అంటే టెంట్లు వేసి ఏదో ఒక కార్యం మాదిరి మద్యం తాగిపించే విధంగా ఊరూరా కూడా ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చింది. మద్యం తాగుతున్నటువంటి మద్యం ప్రియులు స్థానికంగా ఇబ్బందికరంగా కలిగిస్తున్నప్పటికీ ప్రత్యేకించి ఒక బార్లు టైప్ లో ప్రతి చోట కూడా ఒక బ్రాందీ షాపుల్లాగా మొత్తం ఇవి కనిపిస్తున్నాయి. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులకు మాత్రం ఇవన్నీ తెలిసినప్పటికీ ఏమీ పట్టనట్టుగా ఇది ఒక ప్రత్యేకంగా ఒక ఉద్యమం లాగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది. అధికారులకు తెలిసినప్పటికీ కూడా పట్టించుకోవటం లేదు. ఇది ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు కేవలం ఆదాయమే మార్గంగా ఇలా పెట్టడం వల్లనే ఇబ్బందికరంగా ఉంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ మద్యం వ్యాపారం చేయడము, ఒక బ్రాందీ షాప్ తీసుకుని దానికి ఒక ఊరూరా కూడా ఇలాంటి టెంట్లు వేసి మద్యం తాగిపిస్తున్నారు. మరి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా వీటిని పట్టించుకోకపోవడంతో ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్ రామాంజనేయులు.